ఉయ్యాల మంచం అయితే చూపిస్తాను అన్నాను కదండి. మొత్తం అయిపోయాక ఇలా అయితే మేము ఫస్ట్ నవారు అల్లుతున్నాము. నవారు అల్లిన తర్వాత దాంట్లో పడుకుంటే ఉంటుంది కదా, ఆ సుఖమే వేరండి. ఎందుకంటే చల్లగా ఉంటుంది. పరుపులు ఇవన్నీ చేయబట్టి అయితే చాలా వేడిగా అనిపిస్తుంది. కానీ అప్పట్లో నవారు అల్లుకునే ఉండేవాళ్ళం కదా. అలాగే మా ఉయ్యాల మంచానికి అయితే 80 ఇయర్స్ అనమాట. మా తాతయ్య అప్పట్లో చేయించాడంట. దాన్ని మా నాన్న కంటిన్యూ చేస్తున్నాడనమాట. మంచం ఏంటి అని అనుకోవచ్చు, అప్పుడు ఉయ్యాల కోసమే చేయించారనమాట. ఇది చిన్నపిల్లలందరూ ఉయ్యాల కట్టుకొని కొట్టుకుంటున్నారు అన్నట్టుగా ఒక మంచం అయితే ఇలా అందరూ కూర్చొని ఊగొచ్చు కదా అని చెప్పేసి ప్లానింగ్తో అప్పట్లోనే మా తాతయ్య ఇలా చేయించాడనమాట. వాటికి ముందు చూపుతో అయితే వాటికి కడ్డీలు కొండీలు అంటారు కదా, అవైతే పెట్టారనమాట మంచానికి. అలాగే అప్పుడు తాళ్ళతో కట్టారు, కానీ మా నాన్న మాత్రం ఇప్పుడు వాటికి కడ్డీలతో కట్టడం అయితే జరిగింది అండి. ఇప్పుడైతే మేము నవారు అల్లిన తర్వాత సెట్ చేస్తున్నాం అనమాట, నేను మా నాన్న కలిసి. అలాగే ముచ్చట్లు చెప్పుకుంటూ అలా ఇలా చేయాలి, ఇలా గుంజాలి అని చెప్పేసి మా నాన్న చెప్తున్నాడు. ఫైనల్గా మా మంచం అయితే రెడీ అయింది అండి. ఉయ్యాల మంచం అయితే చూసారా, ఇవే అండి అవి రౌండ్గా ఉండే కొండీలు అనమాట. వీటికి కడ్డీలు తాకిస్తామన్నమాట మేము. ఉయ్యాల మంచానికి మాకు చాలా మెమొరీసే ఉన్నాయండి. చిన్నప్పుడైతే మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి మా ఉయ్యాలలో కూర్చొని ఊగుతూ ఉండే అనమాట. అప్పుడు అందరం కలిసి ఎంజాయ్ చేసేది ఉయ్యాలలో. ఇప్పుడు కూడా మా మెమొరీస్ గుర్తు చేసుకుంటూ మా పిల్లలతో చెప్పుకుంటూ ఇలా అయితే ఉయ్యాల ఊగడం జరిగింది. మీకు ఉయ్యాలలు ఉన్నాయా అండి? ఒకవేళ ఉంటే కామెంట్ చేసి చెప్పండి, అప్పట్లో ఉయ్యాలలు ఉంటే. ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటాను. మరో మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఆల్.